అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు పొంగులేటి నిన్న జూబ్లీ హిల్స్లో ప్రసంగిస్తుండు. ఏమని? అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తాము, తమ ప్రభుత్వ ధ్యేయం ఇదే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రేమత్ నగర్ డివిజన్లో కార్మిక నగర్లో పలువురు నాయకులు కార్యకర్తలు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది. పేదలకు తామిచ్చిన హామీలను తల తాకట్టు పెట్టైనా అమలు చేస్తున్నాము. ఎవరు తల తాకట్టు పెట్టిరు అనేది ఇప్పటివరకు తెలియదు. మరి ఎవరి తలకంత విలువ ఉన్నది అనేది. గతంలో కాంగ్రెస్ హయాంలోనే పీజీఆర్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాము. పీజీఆర్ ఆధ్వర్యంలో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. పీజీఆర్ అంటే పేదల పక్షపాతి ప్రజానాయకుడు అనే ఒక పేరు ఉన్నది. ఆయన కమిషన్ల కోసం కక్కుర్తి పడి పేదలను దోచుకున్న పరిస్థితి ఎక్కడా లేదు. సో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యమే పెట్టుకున్నారు. మీరు అన్ని లక్ష్యాలే పెట్టుకుంటారు తప్ప వాటిని నెరవేర్చే ఉద్దేశము, వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే ఆలోచన ఏ కోశాన లేదు. సో బారాస నుంచి వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఇక్కడ ఏం జరుగుతుంది? జాయినింగ్ల కార్యక్రమం, పార్టీలో వలసల కార్యక్రమం, జాయినింగ్ల కార్యక్రమం జరుగుతుంది. ఏంది? అధికార పార్టీకి. సో ముఖ్యం ఇప్పుడు ఇందిరమ్మ అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు. సేమ్ కంటోన్మెంటు ఉప ఎన్నికల సందర్భంగా లాస్ట్ అండ్ అందితే అక్కడ చనిపోతే రోడ్డు యాక్సిడెంట్లో, ఇక్కడ ఏంది తెలంగాణలోని నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలని బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్కు కాంగ్రెస్ కండవా కప్పి చివరి నిమిషంలో ఆయనను పార్టీలోకి తెచ్చుకొని అక్కడ కూడా ఎవరు ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడికి వెళ్ళి 1000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నాడు. 6000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నాడు. 1000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. 6000 ఇందిరమ్మ ఇండ్లు కాదు, 60 ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పటి వరకు అక్కడ జరగలేదు. ఆడ వచ్చి 15 నెలలు అయింది. వచ్చిన 6 నెలలు అయిన తర్వాత ఈరోజు 22 నెలలు పూర్తిగా వస్తున్నది. 22 నెలల్లో 6 నెలలు తీసేస్తే 15 నెలలు పూర్తి అయిపోయింది. శ్రీ గణేష్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికై, కానీ 6000 ఇందిరమ్మ ఇండ్లను ఇస్తానని 60 ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కనీసం ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా పూర్తి చేయలేదు. అక్కడ పాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వీళ్ళకు తీసుకుపోయి రిబ్బన్ కట్ చేసి ఫోటోలు ఇచ్చేసి మేము పేదలకు ఇల్లు ఇస్తున్నామని తప్ప ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి కూడా పూర్తయిన సందర్భం లేదు. రోజుకో నిబంధనతోటి ఇందిరమ్మ ఇళ్లను అయోమయం గురికి చేస్తున్నారు. సో కంటోన్మెంట్లో ఒక్క ఇండ్లు ఇవ్వలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్కి వచ్చి ఇక్కడ అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అంటున్నారు. ఈ అర్హులు ఎంతమంది అని తేల్చిరా? ఎంతమందికి ఇస్తామని? ఆడ 6000 మందికి ఇస్తామంటే కంటోన్మెంట్లో ఇక్కడ 10,000 మందికి ఇవ్వాలి. మరి 10,000 మందికి ఇచ్చే పరిస్థితి నియోజకవర్గానికి మీరు ఎంతమందికి ఇచ్చారు? మొత్తము 4.5 లక్షల మందికి ఇచ్చారు. అంటే 120 నియోజకవర్గాల్లో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చారు. 3,000 ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో ఆ 3,000 ఇచ్చారు. అక్కడ అయినా ఒక 30 అన్న పూర్తయినాయంటే ఎక్కడ 30 కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో అక్కడ 3,000 ఇవ్వాల్సింది కంటోన్మెంట్లో 6,000 ఇస్తాను. మరి ఇక్కడ అంతా జూబ్లీ హిల్స్లో మైనార్టీలు ఉన్నారు, పేదలు ఉన్నారు, మురికివాడల ప్రజలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకునే డైలీ కార్మికులు ఉన్నారు, స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు ఎక్కడ ఉన్నారు? మెజారిటీ సెక్షన్ అంటే జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ధనవంతులు ఉంటారో ఆ ధనవంతులకు సేవ చేయడానికి పక్కనే ఒక స్లమ్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఊకడానికి, వాళ్ళ ఇంట్లో పని చేయడానికి, వాళ్ళకు సేవలు అందించడానికి, వాళ్ళకు డ్రైవర్లుగా పనిచేయడానికి, వాళ్ళకు వంట పనులు చేయడానికి, ఇట్లా ధనవంతుల ఇళ్ళ పక్క పొంటి ఈ పేదలందరూ ఉండాలి. అదే పద్ధతిలో జూబ్లీ హిల్స్ కొనసాగుతూనే ఉన్నది గత కొన్ని ఏళ్ళుగా. సో ఇక్కడ పేదలందరూ ఇక్కడనే ఉన్నారు. మైనార్టీలు 110,000 మంది ఉన్నారు. ఇంతమంది ఉంటే అర్హులందరికీ ఇళ్ళు ఇస్తాము అని చెప్పి పొంగులేటి కంటోన్మెంట్లో ఇచ్చిన ఒక్క ఇల్లు లేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కొత్తగా మొదలుపెట్టారు. వీళ్ళను కూడా మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం. ఇక్కడ నియోజకవర్గానికి 3,000 చొప్పున ఇస్తే వీళ్ళు వచ్చి 22 నెలలు అయింది. 3,000లో 30 ఇండ్లు కూడా కట్టింది లేదు, ఇందిరమ్మ ఇండ్లు. జూబ్లీ హిల్స్ వాళ్ళందరికీ ఎంత దాదాపుగా 450 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శివార్లలో ఇచ్చారు. వాళ్ళు అక్కడ పోయి ఉన్నారు. ఇక్కడనే ఓటు హక్కు ఉన్నది. వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, మీరు వచ్చిన తర్వాత మాకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు వచ్చింది లేదు. పైగా పేదల ఇళ్లను హైడ్రా పేరుతోటి బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చేశారు.
ఈ పేదల ఇళ్ళు కూల్చేసిన వాళ్ళలో ముస్లింల ఇండ్లు ఉన్నాయి, నిరుపేదలు మురికివాడల ఇండ్లు ఉన్నాయి. మురికివాడలు ఏంది, ఈ నాలాలను ఆక్రమించారని, చెరువులను ఆక్రమించారని, ప్రభుత్వ భూములను ఆక్రమించారని, పార్కులను ఆక్రమించారని రకరకాల పేర్లతోటి కూలగొట్టింది ఎవరినయ్యా అంటే పేదల ఇండ్లని కూలగొట్టారు. ముఖ్యమంత్రి బ్రదరు ఇండ్లని కూలగొట్టలేదు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ని కూలగొట్టలేదు. ముఖ్యమైన సెలబ్రిటీలు అయ్యి కూలగొట్టలేదు. కూలగొట్టింది ఇద్దరియే, ఒకటిది నాగార్జునది, ఇంకొకటి పేదలది. నాగార్జున కూలగొట్టి నాలుక ఖర్చుకున్నారు. మా దోస్తే మేము చెప్తే విన్నామని రేవంత్ రెడ్డి వెంటనే నాలుక తిప్పేశాడు. ఇప్పుడు పేదల ఇళ్లను ఎవరైతే హత్య చేసి సంతాపం తెలిపినట్టు పేదల ఇళ్లను కూల్చిర్రు, బుల్డోజర్లతోటి మీకు ఇల్లు కట్టిస్తాము అంటూ మళ్ళీ వెళ్ళి రేవంత్ నగర్లో ఈరోజు ప్రచారం చేస్తుండ్రు. సో మరి జనాలు ఇది నిర్ణయించుకోవాలి. ఇందిరమ్మ ఇళ్లను కట్టే సామర్థ్యము, ఇందిరమ్మ ఇళ్లను కట్టే చిత్తశుద్ధి, ఇందిరమ్మ ఇళ్లను కట్టే ఏది ఖజానా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నదా? వీళ్ళు ఇచ్చిన 4.5 లక్షలు నియోజకవర్గానికి 3,000నే వచ్చిన 22 నెలల్లో పూర్తి చేయలేకపోయారు. కేవలం 5 లక్షలు వీళ్ళు ఇచ్చేది. ఎంత నువ్వు ఎట్లన్నా కట్టుకొని నీకు ఇచ్చేది 5 లక్షలే. 5 లక్షలని 3 దఫాల్లో, ఒకటి బేస్మెంటు, ఒకటి స్లాబు, ఒకటి పూర్తయిన తర్వాత దానికి 30 కండిషన్లు పెడుతున్నారు, 30 తిప్పలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే పేదలు నమ్మే పరిస్థితిలో ఉన్నదా? ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నదా? ఇస్తే వాళ్ళకి డబ్బులు చెల్లించే ఖజానా గలగల్లాడుతుందా అనేది జనాలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఈరోజు నిర్ణయించుకుంటారు. ఇప్పటికైనా ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ హామీలు ఇచ్చి మభ్యపెట్టే కార్యక్రమాన్ని పక్కన పెట్టి అసలే మునిగిపోతున్న నువ్వు ఇన్ఛార్జిగా ఉన్న వరంగల్ జిల్లా ఆ భీమదేవరపల్లిలో బిక్కుమంటూ బతుకుతున్నారు. వరంగల్ జిల్లాలో రైళ్లు మొత్తం రద్దయినాయి. మొత్తం ముంపు ప్రాంతాలు మొత్తము నీటిలో మునిగిపోయి ఉన్నాయి. వాళ్ళని పరామర్శించండి. సమ్మక్క సారక్కకు రోడ్లకు డబ్బులకు టెండర్లకు వేయడము, వాళ్ళ కొండా సురేఖ మీద ఇంకొకరు ఇట్లా ఏంది ఫిర్యాదులు చేసుకోవడం కాకుండా మీరు ముగ్గురు, ఒక ఇన్ఛార్జ్ మంత్రి, ఒక కొండా సురేఖ, ఒక సీతక్క, ఇంతమంది మంత్రులు ఉండి అక్కడ ఏం చేసిరా అంటే అల్లికి అల్లి సున్నకు సున్నా అన్నట్టు ఇప్పటి వరకు వాళ్ళని పట్టించుకున్నది లేదు, పరామర్శించినది లేదు. వాళ్ళకి అన్నిటిని చూసినోడు లేడు, వాళ్ళకు మద్దతు ఇచ్చినోడు లేడు. ఇది జరుగుతుంది.